చిచి, ఏం జన్మండి. కాబోయే అల్లుడి ముందు తలెత్తుకోలేకుండా చేశారు. 50 లక్షల డబ్బులు దొంగతనంగా వాడేసుకున్నారంటే మీరసలు మనిషేనా? న్యాయానికి అన్యాయానికి తేడా కేవలం ఒక్కక్షరం మాత్రమేనమ్మా. ఆ ఒక్కక్షరం టెన్నిస్ కోర్టులో బంతిలాగా అటూ ఇటూ ఊగుతూనే ఉంటుందమ్మా కోర్టులో. టెన్నిస్ లో ఎదుటి ప్లేయర్ సర్వీస్ ని బ్రేక్ చేయగలిగిన వాడిదే గెలుపు. థ్యాంక్స్ బాబు, థ్యాంక్ యూ వెరీ మచ్. 20 lakhs క్యాష్ టైంకి వచ్చి హెల్ప్ చేసినందుకు మెనీ థ్యాంక్స్. ఇది తీసుకో. శ్రీనివాస్, హలో. హలో శ్రీవాణి, నేను నీకు సర్ప్రైజింగ్ న్యూస్ చెప్పాలి. రేపు మార్నింగ్ పార్క్లోకి వెళ్తాం. ఏంటి ఇప్పుడే తెలుసుకోవాలనుందా? నో వే. నిన్ను కలిసి నీ ఊహ కూడా అందని ఆ విషయాన్ని నీతో పర్సనల్గానే చెప్పాలి. ఓకే, రేపు మార్నింగ్ పార్క్ దగ్గర మర్చిపోకు. గుడ్ నైట్. బాయ్. సడన్ గా రాత్రిపూట ఫోన్ చేసి రేపు పొద్దున్నే పార్క్కి రమ్మన్నాడు. అంటే అయ్యగారు ఏం చెప్పబోతున్నారు? ఇన్నాళ్ళు నేను ఎన్నిసార్లు అడిగినా బెట్టి చేసిన మనిషి మనసులో ఉన్న గుట్టును విప్పబోతున్నాడా? తను నన్ను ప్రేమిస్తున్నానని డైరెక్ట్గా చెప్పేస్తాడా? లేక ఏకంగా పెళ్లి ముహూర్తం ఎప్పుడని అమ్మా నాన్నలనే అడిగేస్తాడా? అమ్మో, అలా అడిగేస్తే గొడవైపోదు. చెప్పండి సార్, రేపు పొద్దున్నే నాతో ఏం చెప్పాలనుకుంటున్నారు? ప్రేమ గురించా లేక పెళ్లి గురించా? చెప్పండి. అర్జెంటుగా రమ్మని నైట్ ఫోన్ చేశారు. ఏదైనా విశేషమా? విశేషమే, సంథింగ్ స్పెషల్. ఏంటా సంథింగ్ స్పెషల్? నేను చెప్పబోయేది స్పెషల్ మాత్రమే కాదు, ఎగ్జైటింగ్ కూడా. అదేంటో త్వరగా చెప్పొచ్చు కదా, ఇలా ఊరించడం దేనికి? అది చెప్పడానికే కదా నేను ఇక్కడికి రమ్మంది. చెప్పండి. నిన్న 12 ఏళ్ల తర్వాత మా మావయ్య కనిపించాడు. నాకంటూ ఎవరు లేరని ఎన్నాళ్ళుగా బాధపడుతున్నా నాకు సడన్ గా మా మావయ్య కనిపించేటప్పటికి ఎంత హ్యాపీగా అనిపించిందో తెలుసా? ఇదేనా సంథింగ్ స్పెషల్? మా మావయ్యకు ఓ కూతురు కూడా ఉండేది. తను కూడా ఈ పాటికి నీ అంత పెద్దదై ఉంటుంది. అలాగే నీ అంత అందంగా కూడా నీకంటే అందంగా తయారై ఉంటుంది. ఇది చెప్పడానికేనా అర్జెంటుగా రమ్మని ఫోన్ చేసింది? మా మావయ్యని అత్తని మా అత్త కూతుర్ని కలుసుకోవడం నిజంగా సంథింగ్ స్పెషల్గా. ఆ సంగతి చెప్తూనే నేను రమ్మని ఫోన్ చేశాను. సంతోషించాం. రియలీ నాకు కూడా చాలా చాలా సంతోషంగా ఉంది శ్రీవాణి. నా చిన్నప్పటి మరదల్ని కలుసుకోవడం నిజంగా థ్రిల్లింగ్ గా ఉంటుంది కదా. పెద్ద మీ ఒక్కరికి మరదలున్నట్టు పోజులు కొట్టకండి. నాకు ఉన్నాడు మా బావ. మీ బావ నీకు అసలు కనిపిస్తాడో లేదో నాకు నమ్మకం లేదు, కానీ నా మరదలు మాత్రం నాకు అతి త్వరలో కనిపించబోతుంది. నేను కలుసుకోబోతున్నాను. ఇది చూసావా, మా మావయ్య నన్ను గుర్తుపట్టకపోయినా నేను హెల్ప్ చేసినందుకు నా కోసం ఇచ్చిన టిప్. నేనేం చేయాలబ్బా? తీసుకెళ్లి మీ మర్దలకి ఇచ్చుకోండి. రేయ్, స్వీట్ తీసుకురా.
ఒకటి కాదు 2 తీసుకోరా. రే నువ్వు కూడా తీసుకో. బాబా స్వీట్ తీసుకో. స్వీట్స్ సార్ మీరు కూడా. ఏంటి సీను ఇంత ఖుషీగా ఉన్నావు, అందరికీ స్వీట్స్ పంచుతున్నావు, ఏమిటి కారణం? నీలో ఎంత సంతోషం కలిగించిన ఆ తీయటి విషయం ఏదో మాకు కూడా చెప్తే మేము సంతోషిస్తాంగా. నిజంగా తీయటి మాటే. నా జీవితంలో నిన్ను నిజంగా మర్చిపోలేని రోజే. నిన్నంత గొప్ప విషయం ఏం జరిగింది సీను? నాకు 12 ఏళ్ల తర్వాత మా మావయ్య కనిపించాడురా. మావయ్య అంటే చిన్నప్పుడు నువ్వు ఇంట్లోంచి పారిపోయి వచ్చేసావు? అవును బాబా, ఆ మావయ్య, మా రంగారావు మావయ్య బ్యాంక్ దగ్గర కనిపించాడు. నిన్ను గుర్తుపట్టాడా? వాళ్ళ ఇంటికి రమ్మన్నాడా? నేను ఇంతప్పుడు ఇంట్లోంచి పారిపోయి వచ్చేసాను. మావయ్య ఎలా గుర్తుపడతాడు? నేనే గుర్తుపట్టాను. ఎవరు గుర్తుపడితేనే ఎన్నాళ్ళకి నీ వాళ్ళు కనిపించారు. అంతేకాదు సార్, ఇన్నేళ్ల తర్వాత నా సంజక్కని, నా చిన్నారి చెల్లెలు శృతిని కలుసుకునే అవకాశం దొరికింది. ఇంతకీ మీ మామయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళేవా లేదా? వెళ్లేదురా. క్యో? ఇన్నేళ్ల తర్వాత నీ మామాజీ కనిపిస్తే నువ్వెవరో చెప్పనే లేదా? చెప్పలేదు బాబా. ఎందుకలా చేసావు సీను? ఇప్పుడు వాళ్ళది పెద్ద కారు లెవెల్, నాది కార్లు రిపేర్ చేసుకునే లెవెల్. తప్పు చేసావు సీను. అవును బేటా, నువ్వే తన మేనలాడవని మీ మామయ్యకి చెప్పొచ్చు కదా. ఆయనతో కలిసి నువ్వు వాళ్ళ ఇంటికి వెళ్లాల్సింది. నీ తోడబుట్టిన వాళ్ళు ఎక్కడున్నారో తెలుసుకోవాల్సింది. వెళ్ళకపోతేనే మా మావయ్య కార్ నెంబర్ నోట్ చేసుకున్నాను. దాంతో అడ్రస్ తెలుసుకోవడం, వాళ్ళ ఇంటికి వెళ్ళడం పెద్ద కష్టమేం కాదు. అయినా ముందు నేనెవరినో తెలియకుండానే వాళ్ళని కలుసుకోవాలి. వాళ్ళు నాతో ఎలా బిహేవ్ చేస్తారో తెలుసుకోవాలి. సమజైంది బేటా, వాళ్ళు అంతస్తులు తేడా చూపిస్తారు లేదో తెలుసుకోవాలి, అంతే కదా? అవును బాబా, వాళ్ళు ప్రేమతో ఆదరిస్తే అయిన వాళ్ళ కోసం ప్రాణాలు ఇస్తాను. అదే వాళ్ళు డబ్బు మనుషులైతే వాళ్ళ గుమ్మం కూడా తొక్కను. పనిలో పని అత్త కూతురు అడ్రస్ కూడా దొరకపోతుంది. ఆ సంగతి కూడా కాస్త చూడు బాసు. అత్త కూతురా? మరి ఆ శ్రీవాణి సంగతి? ఊరుకోండ్రా, నేను ఆలోచిస్తుంది ఆ విషయం గురించి కాదు, మా అక్కా చెల్లి గురించి. జీతే రహో బేటా, కిస్మత్ కలిసి వస్తే అన్నీ మంచిగా జరుగుతాయి. నీ వాళ్ళు నువ్వు కలుసుకుంటావు, నీ వాళ్ళు నువ్వు తప్పకుండా కలుసుకుంటావు. తిను. వాడిని బండబడ పరమహంసం. ఏమిటి నా బండబడ అంటే? నన్ను అడ్డెడ్డెడ్డే, అది మా ప్రాంతం ఓతుపదం కదా. అయినా నీళ్ళంటాడు నాలంటాడు ఒకళ్ళు పొమ్మంటే పోతావా అంట. ఏందది? స్కూల్ పిల్లడు చదువుకోరా అంటే మోకం గంటు పెట్టుకున్నట్టు ఆ పోజేందబ్బాయా? సరే గానీ నా మాట నేను విననుగాక వినను. వారిని పాసుకోలా ఎన్నిసార్లు చెప్పినా లాయరమ్మనే బ్రెయిన్ తో ఓడిస్తా ఉంటావు గాని ఒక్కసారి ఓడించినా. ఇదిగో పరమాంస, మళ్ళంటోళ్ళు బతకాల్సింది బలకం మీద గాని బ్రెయిన్ తో కాదబ్బా. ఏందబ్బా నన్ను చూసి పళ్ళు కొరుకుతా ఉండవు, అట్టా దినావు కొరుకుతా ఉండవు అనుకో, సగం పైగా అరిగిపోయే శనక్కాయలు కాదు కదా, సున్నట్లు కూడా కొరకలేవబ్బా. రామినీడు, ఈ పరమహంసను చాలా తక్కువగా అంచనా వేస్తున్నావు. లేదులే అబ్బాయ, ఎవడు మట్టుకాడు తను తాను కలియుగ భీముడు అనుకుంటా ఉంటాడు, తప్పు లేదు. కానీ ఎదటోడిని తక్కువగా అంచనా వేసేవనుకో అక్కడే వస్తా తిరగరారంతా. అది సరేగానే మన కేసు ఎల్లుండి కోర్టులో ఇయరింగ్ వస్తా ఉండాది. ఆ లాయరం సంగతి ఏం డిసైడ్ చేసినా? ఫిజికల్ గా ఆ లాయరమ్మని ఎంత బెదిరించినా భయపడదు, కేసు వాదించకుండా మానదు. అందుకే మెంటల్ గా దెబ్బ కొట్టాలి. ఇదిగో పరమాంస, పగబట్టిన శత్రువుని బొసుకొట్టే తాసుబావుని తలెత్తకు ముందే నరికేదబ్బా. ఇది ఎలక్షన్ల సీజన్ అని ఎప్పటికప్పుడు నువ్వు అడ్డుపడకపోతే ఆ పని నేను ఎప్పుడో చేసి ఉండేవాడిని. అప్పుడెప్పుడు సంగతో ఇప్పుడు ఎందుకబ్బా? కోర్టులో ఈ కేసు ఓడిపోతే కేబినెట్ లో నా పరువు పోయే, నియోజకవర్గంలో నా పరపతి పోయే, టోటల్ గా నా రాజకీయ జీవితమే గుడ్డు సున్నా అయిపోదా అంట. ఆ లాయర్ సంచారాణి రేపు ఎటువంటి పరిస్థితుల్లో కూడా కోర్టు మెట్లెక్కకూడదు. అర్థమైందా? అర్థమైంది సార్. మన దారికి అడ్డం వచ్చిన ఆ లాయర్ సంఖ్యని దారిలోనే
ఆల్ ది బెస్ట్. ఈ కేసు మీరు గెలవాలి, కోర్టులో అదరగొట్టేయాలి. అలాగే అదరకొడతాను, కానీ నన్ను మీరు మీరు అని పిలిచి బెదరకొట్టద్దు. నువ్వు అని పిలవాలి, సరేనా? అలాగే. ఈ కేసు నువ్వు గెలవాలి, గెలుస్తావు. అలా జరగకపోతే ఇలా జరుగుతుంది. ఇవాళ కేవలం న్యాయశాస్త్ర పుస్తకం మాత్రమే చెరిగింది. ఈ పరమహంస మాటను కాదంటే రేపు చెరగబోయేది పుస్తకం కాదు, ఈ జీవితం. ఎస్, తప్పకుండా గెలుస్తాను. భగవద్గీత మీద ప్రమాణం చేసి కాదు, ఆ పరమహంస చింపేసిన ఈ న్యాయశాస్త్రం మీద ప్రమాణం చేసి మరీ చెప్తున్నాను. అమ్మా సంధ్య, విజయాన్ని కోరుకునేవాడెప్పుడు వెనకడుగు వేయకూడదమ్మా. అలా అని శత్రుబలాన్ని తేలిగ్గా తీసుకోకూడదు. ఆ పరమహంస ఎంత బలవంతుడైనా సరే ఈ కేసు ఓడిపోక తప్పదు. అమ్మా, నువ్వు ఆలోచిస్తోంది కేసులో బలం గురించి మాత్రమే. కానీ నా ఆందోళనంతా ఆ పరమహంస నీకు ఏం కీడు తలపెడతాడోనని. ఏం చేస్తాడంకుల్? చంపుతాడా? మీ శిష్యురాలు చావుకు భయపడంత పిరికిది కాదు. కొండను ఢీకొంటున్నానని తెలుసంకల్. తల బద్దలైనా నెత్తురు కర్ణ అంతిమ విజయం మాత్రం నాది. వెళ్ళొస్తానంకల్.